ఝాన్సీ 1994లో తెలుగు చిత్ర పరిశ్రమలో తన సినీ జీవితాన్ని ప్రారంభించి అప్పటినుండి అనేక రకాల పాత్రలను పోషించి తన పాత్రలలోని వైవిధ్యానికి పేరు తెచ్చుకుంది. తన కెరీర్ ప్రారంభంలో ఆమె ఎగిరే పావురమా, చంద్రలేఖ, జయం మనదేరా మరియు తులసి వంటి చిత్రాలలో నటించింది. ఇందులో ఆమె పాత్రలు హాస్యభరితం నుండి నాటకీయమైనవి వరకు ఉన్నాయి. సినిమాల నుండి కొంత విరామం తర్వాత ఝాన్సీ 2015లో పటాస్ వంటి చిత్రాలలో సహాయ పాత్రలతో చెప్పుకోదగిన పునరాగమనం చేసింది. తన కెరీర్ మొత్తంలో ఝాన్సీ తెలుగు డబ్బింగ్ చిత్రాలకు డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పనిచేసింది. టెలివిజన్ వ్యాఖ్యాతగా ఆమె అనేక దశాబ్దాలుగా వివిధ తెలుగు కార్యక్రమాలలో పనిచేశారు. ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించిన కార్యక్రమాలలో జెమినీ టీవీలో టాక్ ఆఫ్ ద టౌన్, ఈటీవీ తెలుగులో సండే సందడి మరియు టీవీ9లో నవీన మరియు చేతన వంటివి ఉన్నాయి. ఈ కార్యక్రమాలు టాక్ షోలు, వినోదం మరియు గేమ్ షోలతో సహా అనేక రకాల ఫార్మాట్లను సూచిస్తాయి. ఝాన్సీ వ్యాఖ్యాతగా అనేక షోలు మరియు ఈవెంట్లలో పాల్గొంటూ తెలుగు టెలివిజన్లో చురుకుగా ఉన్నారు.